ఎప్పటి నుంచో దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాను. ఇన్నాళ్ళకి మా ఆంధ్ర వచ్చి దర్శనమిచ్చావా శివయ్య. ఓం నమ శివాయ. తమిళనాడు తర్వాత ఆంధ్రాలోనే అతి పెద్ద ఆదియోగి విగ్రహం ఉందని మీకు తెలుసా? ఈ వీడియో చూస్తున్న శివ భక్తులు హిందువులు ఎవరైతే ఉన్నారో ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే మన ఆంధ్రాలో ఆదియోగి స్టాచ్యూ పెట్టడం అనమాట. అది ఎక్కడ ఉంది, ఏంటి, ఇప్పుడు ప్రారంభించారు, ఎలా వెళ్ళాలి అనేది పూర్తిగా నేను ఈ వీడియోలో చెప్తాను. అస్సలు మిస్ అవ్వకుండా వీడియోని పూర్తిగా చూడండి. మన వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఆంధ్ర శబరిమలైగా పిలుచుకునే ద్వారపూడి అయ్యప్ప స్వామి ప్రాంగణంలో ఫిబ్రవరి 26వ తారీఖున మహాశివరాత్రి రోజు అతి పెద్ద ఆదియోగి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ విగ్రహాన్ని మహాశివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి రోజు ఉదయం 7:30 ప్రారంభోత్సవం చేశారు. అప్పటి నుంచి జనం చాలా ఆతృతతో, చాలా ఉత్సాహంగా ఈ మన ఆదియోగి స్టాచ్యూని చూడడానికి, దర్శించుకోవడానికి వస్తున్నారు. ప్రారంభోత్సవ సమయంలో చాలా జనంతో చాలా రష్గా ఉంది. మేము ఇలా లైట్ల కాంతిలో, దీపాల కాంతిలో సాయంత్రం పూట చూద్దామని చెప్పి సాయంత్రం టైంలో వెళ్ళాము. అప్పుడు కూడా చాలా రష్గా ఉంది, చాలా జనం ఉన్నారు. ఒక పక్క దర్శించుకోవడానికి వెళ్ళే మార్గాన్ని పెట్టారు, ఒక పక్క దర్శించుకుని వచ్చేయడానికి ఒక మార్గాన్ని పెట్టారు. చాలా చాలా బాగుంది. దగ్గరికి వెళ్లే కొద్దీ చాలా మంచి పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. కోయంబత్తూరు దాకా, తమిళనాడు దాకా వెళ్ళలేని వాళ్ళు ఆదియోగి స్టాచ్యూని ఇక్కడే దర్శించుకోవడం అనేది చాలా మంచి విషయం కదా. ఈ విగ్రహానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. 60 అడుగుల పొడవు, 100 అడుగులు వెడల్పు, మెడలో పెద్ద పెద్ద రుద్రాక్షలు, మెడలో నాగుపాము, తలపై చంద్రుడు. చాలా ఆకర్షణీయంగా ఉంది ఈ ఆదియోగి స్టాచ్యూ. అంత పెద్ద విగ్రహాన్ని చూడడానికి నా 2 కళ్ళు సరిపోలేదనమాట. ఈ శివరాత్రి నుంచి నిత్యం దర్శనమిస్తారు ఈ మన శివయ్య అనమాట. ఇది ద్వారపూడి ప్రాంగణంలో నిర్మించిన ఆదియోగి స్టాచ్యూ. దీనికి ముందుగా సేమ్ మనకి శివాలయంలో ఉన్నట్టుగానే ఒక నందిని కూడా పెట్టారనమాట. ఆలయ ప్రాంగణం చుట్టూ కూడా సప్త ఋషుల్ని పెట్టారు. ఆ రుద్రాక్షలను చూస్తే చాలా విచిత్రంగా, వింతగా అనిపించింది. చాలా పెద్ద పెద్ద రుద్రాక్షలను, మాలను పెట్టారన్నమాట. అంతేకాకుండా ఈ ఆదియోగి స్టాచ్యూ దగ్గరే జ్ఞాన మందిరాన్ని నిర్మించారు. ధ్యానం చేసుకోవడానికి వీలుగా మనకి ఇక్కడ జ్ఞాన మందిరాన్ని కూడా ఈ ఆదియోగి స్టాచ్యూ దగ్గరే పెట్టారనమాట. ఈ విగ్రహం చుట్టూ శివుని వాహనమైన నందీశ్వరుని కూడా ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. ఈ విగ్రహానికి కోయంబత్తూరులో ఉన్నట్టుగానే సాయంత్రం వేళల్లో లైటింగ్స్ తో కనుల విందుగా ఉంది. ఈ శివుని విగ్రహం చూడడానికి మనం కోయంబత్తూరుకే వెళ్ళనవసరం లేదు. కోసం మన శివయ్య మన ద్వారపూడికే వచ్చేసారు. ప్రతి ఒక్కరూ కూడా మన శివరాత్రి రోజు తర్వాత నుంచి ఎప్పుడైనా ఈ శివుని దర్శనం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా వచ్చి శివుని దర్శించుకోవచ్చు. ఆంధ్ర శబరిమలైగా పిలిచే ఈ ద్వారపూడి టెంపుల్లో చాలా చాలా విగ్రహాలు ఉన్నాయి. అర్ధనారీశ్వర విగ్రహం, వినాయకుని విగ్రహం, కుమారస్వామి, నటరాజస్వామి, కృష్ణార్జునులు, అనంత పద్మనాభ స్వామి వారు, నంది విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మన ఆంధ్రాలోనే ఈ ఆదియోగి స్టాచ్యూని పెట్టడం, మనం శివయ్యని దర్శించుకునేలాగా చేయటం అన్నమాట. ఈ విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి కూడా జనం చాలా ఎక్కువ మందే ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు చూడాలా ఈ విగ్రహాన్ని అని ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ చాలా ఆతృతగా ఎదురు చూశారన్నమాట. ఆధ్యాత్మిక ఆలయాలలో ఒకటైన ఈ ద్వారపూడిలో ఎంతో సుందరమైన ఈ ఆదియోగి స్టాచ్యూని పెట్టడం ఒక సుందర నందనవనంగా జనాల్ని ఆకట్టుకుంటుందని చెప్పడం మాత్రం చాలా ఆనందంగా ఉంది. శివరాత్రి కావటం వల్ల ఇక్కడ రాత్రి అంతా జాగరణ జరుగుతుంది. అంతవరకు కూడా ఇక్కడ చాలా కార్యక్రమాలు ఉన్నాయన్నమాట. చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. గుడికి వస్తే ఈ ఆలయ ప్రాంగణంలో చాలా వింతలు, విచిత్రాలు ఉంటాయన్నమాట. ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ గుర్రాలతో కృష్ణార్జునులు రథం మీద ఉన్నట్టు ఒక రథం కనిపిస్తూ ఉంటుంది. చూపురుల్ని చాలా బాగా ఆకట్టుకుంటుంది అనమాట
ఈ దృశ్యం, ఈ సన్నివేశం కూడా ఇది మనకి వాళ్ళిద్దరు అంటే కృష్ణార్జునులు రథం మీద యుద్ధంలో ఒక సన్నివేశంలా కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా బాగా ఆకట్టుకుంటుంది అనమాట. ఈ ద్వారపుడి రాగానే మెయిన్ ఆకట్టుకునేది ఇదే అనిపించేది. తర్వాత ఇప్పుడు రెండో ప్లేస్లో మన ఆదియోగి జ్ఞానయోగి స్టాచ్యూ ఉందన్నమాట. ఇంతటి ఆధ్యాత్మిక ప్రాంగణం మన తెలుగు రాష్ట్రాలలో ఉండడం, అది కూడా మన కోనసీమలో తూర్పుగోదావరి జిల్లాలో ఉండటం, మన దగ్గరలో ఉన్న వాళ్ళందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని అక్కడ చూడడానికి వెళ్ళడం, దర్శించుకునే అవకాశం కలగడం అనేది నిజంగా చాలా అదృష్టం అన్నమాట. ఎక్కడెక్కడి నుంచో ఇవి దర్శించుకోవడానికి, ఈ ఆదియోగి స్టాచ్యూని దర్శించుకోవడానికి, కృష్ణార్జునుల యుద్ధ సన్నివేశాన్ని వీక్షించడానికి చాలామంది వస్తూ ఉంటారు. నిజానికి ఆకాశ వీధులలో ఒక చక్కటి నీలపు రంగు ఆకాశం మధ్యలో తలకి నెలవంకని ధరించి, మెడలో పెద్ద పెద్ద రుద్రాక్షలను ధరించి కన్ని నాగుపాముతో చూపుల్ని ఆకట్టుకుంటుందనే విషయంలో ఏ మాత్రం సందేహం లేదనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ ఆదియోగి, ఈ జ్ఞానయోగి స్టాచ్యూని చూడకుండా అస్సలు వెళ్ళకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.